హలో అండి, ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్? సో జేసీ బోస్ ఉంది, రవీంద్రనాథ్ ఠాగూర్, హెచ్జే బాబా, ఇంకా మదర్ టెరిసా ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఇండియన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది మన ఇండియా నుంచి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ద విజయనగర ఎంపైర్ ఓస్ ఇట్స్ ఆరిజిన్ టు? సో విజయనగర ఎంపైర్ని ఎవరు ఫౌండ్ చేసినారు అంటే, ఫస్ట్ థింగ్ కృష్ణదేవరాయన, హరిహర ఇంకా బుక్క, బాలాజీ విశ్వనాథ్, రాజరాజ చోళ. సో ఆన్సర్ వచ్చేసి హరిహర ఇంకా బుక్క. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్ మూవ్మెంట్, proclamation of emergency, imposition of president rule in the state. సో ఆర్టికల్ 356 అనేది ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్ గురించి చెప్తుంది. ఓకే, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, ద సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్? సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేది మూన్ పైన లొకేట్ అయ్యి ఉంది. ఓకే, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈజ్ అ టర్మ్ దట్ వీ హియర్ ఇన్ ద కనెక్షన్ విత్? సో ఆర్హెచ్ ఫ్యాక్టర్ని మనము దేని కనెక్షన్తోని రిఫర్ చేస్తాము అంటే, స్పేస్ ట్రావెలా, ఎయిర్ ప్రెషరా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనా, ఇంకా ఆర్ బ్లడ్ ప్రెషరా అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. నెక్స్ట్ వచ్చేసి 56th క్వశ్చన్, గేట్వే ఆఫ్ ఇండియా వాజ్ బిల్ట్ ఇన్? సో గేట్వే ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో కట్టినారు? 1911లోనా, 1927, 1857 లేకపోతే 1947? అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 1911లో గేట్వే ఆఫ్ ఇండియాని కట్టినారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్స్ ఈజ్ నాట్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సో ఆర్టికల్ 19లో ఏది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పలేదు అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషనా, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ, ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్. సో స్పెసిఫిక్గా మెన్షన్ చేయనిది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ గురించి. ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద యుఎన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? యునైటెడ్ నేషన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే, అక్టోబర్ 24, జనవరి 24, సెప్టెంబర్ 24, జూన్ 24? ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ ఇస్? సో మన 5.5 అవర్సా, 8.5 అవర్సా, 12.5 అవర్సా, 9 అవర్సా? సో ఇండియన్ స్టాండర్డ్ టైం ఇంకా గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి డిఫరెన్స్ వచ్చేసి 5.5 అవర్స్ అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పులిట్జర్ ప్రైజెస్ ఆర్ అవార్డెడ్ టు అమెరికన్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్? సో ఈ ప్రైజెస్ దేంట్లో, ఫిల్మ్స్లోనా, సోషల్ వర్క్లోనా, జర్నలిజంలోనా, మెడిసిన్స్లోనా? అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి జర్నలిజంలో పులిట్జర్ ప్రైజెస్ అనేవి అమెరికన్స్ అవార్డ్ చేస్తారనమాట జర్నలిజం వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి, అ పాండ్ ఆఫ్ క్లియర్ వాటర్ అపియర్స్ లెస్ డీప్ దాన్ ఇట్ రియలీ ఈజ్. దిస్ ఈజ్ డ్యూ టు రిఫ్రాక్షనా, రిఫ్లెక్షనా, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ వాటరా, లేకపోతే డిస్పర్షనా? సో జనరల్గా చిన్న పాండ్, చిన్న కొలనులో నార్మల్గా కనిపించే దానికంటే ఎక్కువ లోతు ఉంటుంది. ఎందుకు అట్లా అంటే, రిఫ్రాక్షన్ ప్రాసెస్ వల్ల అది తక్కువ లోతులాగా కనిపిస్తుంది బయట నుంచి చూస్తే. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ విటమిన్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద సన్లైట్ టు ద హ్యూమన్ బాడీ? సియా, డీనా, బీనా, ఏనా? సో సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ మనకి ఆప్షన్ డి విటమిన్ వస్తుంది. సో బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈజ్? సో అ హ్యూమన్ రైట్స్ గ్రూప్నా, లేకపోతే అ రెఫ్యూజీ క్యాంప్ ఇన్ క్రొయాటియా, అ వింగ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, లేకపోతే యుఎన్ ఏజెన్సీ టు ఫైట్ గ్లోబల్ టెర్రరిజమా? సో వీటిలో ఏంటిది అంటే, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది హ్యూమన్ రైట్స్ గ్రూప్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, ఇన్సులిన్ కంట్రోల్స్ ద మెటబాలిజం ఆఫ్ షుగర్సా, ఫ్యాట్సా,
ప్రోటీన్సా లేకపోతే సాల్టా? సో ఇన్సులిన్ అనేది షుగర్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద హ్యాలేస్ కమెట్ విల్ బీ విజిబుల్ అగైన్ ఇన్ ద ఇయర్. సో 2066 ఏడీలో కనిపిస్తుందా, 2064లో కనిపిస్తుందా, 2062లో కనిపిస్తుందా, లేకపోతే 2060లో కనిపిస్తుందా అంటే హేలీస్ కమెట్ అనేది మళ్ళా 2062వ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లార్డ్ బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్ అట్. సో లార్డ్ బుద్ధ ఫస్ట్ సెర్మన్ని ఎక్కడ డెలివర్ చేసిండు? బోధ్గయాలనా, సంచిలనా, సార్నాథ్లనా, లేకపోతే కుషినగర్లనా? సో ఆన్సర్ వచ్చేసి సార్నాథ్లో ఫస్ట్ టైం ఆయన డెలివర్ చేసిండు టీచింగ్స్ని. నెక్స్ట్ వచ్చేసి శతాబ్ది ఎక్స్ప్రెసెస్ వేర్ ఇంట్రడ్యూస్ టు కోయిన్సైడ్ విత్ ద సెంటనరీ ఆఫ్. సో సెంటనరీ అంటే 100th యానివర్సరీ అనమాట. సో ఎవరి 100th యానివర్సరీ నుంచి శతాబ్ది ఎక్స్ప్రెసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసిర్రు అని క్వశ్చన్. ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెసా, లేకపోతే గాంధీజీస్ బర్తా, జవహర్లాల్ నెహ్రూ బర్తా, లేకపోతే ఇంట్రొడక్షన్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియానా అని అడిగారు. సో శతాబ్ది ఎక్స్ప్రెసెస్ అనేవి జనరల్గా జవహర్లాల్ నెహ్రూస్ బర్త్ 100th యానివర్సరీ వల్ల ఇంట్రడ్యూస్ చేసారు అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు మేక్ అ మూవీ. సో మూవీ చేసిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? హెచ్ఎస్ భట్వాడేకరా, లేకపోతే ఆర్దేశిర్ ఇరానీ, లేకపోతే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, లేకపోతే వి శాంతారాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హెచ్ఎస్ భట్వాడేకర్. ఈయననే ఫస్ట్ ఇండియన్ అనమాట మూవీ తీసింది. నెక్స్ట్, డోల్ డ్రమ్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్. సో డోల్ డ్రమ్ లో టెంపరేచర్ ఏరియానా, లో ప్రెషర్ ఏరియానా, లో రెయిన్ఫాల్ ఏరియానా, లేకపోతే లో హ్యూమిడిటీ ఏరియానా అంటే లో ప్రెషర్ ఏరియాని డోల్ డ్రమ్ అని అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఆల్బరూని వాజ్ ద హిస్టారియన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. సో ఆల్బరూని ఎవరి పీరియడ్లో హిస్టారియన్ లాగుండే? మొహమ్మద్ ఆఫ్ గస్నీ పీరియడ్లనా, బల్బన్ పీరియడ్లనా, అక్బర్ పీరియడ్లనా, లేకపోతే మొహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లనా? ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ ఆఫ్ గస్నీ పీరియడ్లా ఆల్బరూని హిస్టారియన్ లాగా పనిచేసిండు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి టైం పీరియడ్లో అయింది? అశోకన్ పీరియడ్లనా, చంద్రగుప్త టైంలనా, కనిష్క టైంలనా, చంద్రగుప్త విక్రమాదిత్య టైంలనా? ఆన్సర్ వచ్చేసి కనిష్క పీరియడ్లో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది అయ్యింది. ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్, హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఏవో హ్యూమా, దాదాబాయి నౌరోజియా, డబ్ల్యూసి బెనర్జియా, లేకపోతే ఫిరోజ్ షా మెహతానా? ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లాగా వ్యవహరించినాడు. నెక్స్ట్, తిరుపతి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్. తిరుపతి ఎక్కడుంది? కర్ణాటకలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, తమిళనాడులోనా, కేరళలోనా? ఆన్సర్ వచ్చేసి కర్ణాటకలో తిరుపతి ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ప్రొసీజర్ టు రిమూవ్ ద. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరికి తీసేయడానికి ప్రొసీజర్ అనేది లేదు అంటే ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్గా, లేకపోతే గవర్నర్స్గా? ఆన్సర్ వచ్చేసి గవర్నర్స్కి. సో గవర్నర్ని తీసేసే ప్రొసీజర్ మన కాన్స్టిట్యూషన్లో లేదు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సోలార్ సెల్ కన్వర్ట్స్. సో సోలార్ సెల్ దేని నుంచి, ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది? లైట్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీకా, సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకా, సోలార్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీకా, సోలార్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీకా? ఆన్సర్ వచ్చేసి సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది సోలార్ సెల్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోలాజీ ఈజ్ అ స్టడీ ఆఫ్. సో ఆస్టియోలాజీ దేన్ని స్టడీ చేస్తుంది? సెల్ ఫార్మేషన్నా, నోస్నా, ఐస్నా, లేకపోతే బోన్స్నా? ఆన్సర్ వచ్చేసి బోన్స్ని స్టడీ చేసేది ఆస్టియోలాజీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చాళుక్య రూలర్ పులకేసిన్ II డిఫీటెడ్.
సో పులకేశన్ టూ ఎవరిని ఓడించిండు? సముద్రగుప్తనా, చంద్రగుప్త టూనా, హర్షవర్ధనానా, లేకపోతే ధర్మపాలన. సో పులకేశన్ టూ రూలర్ వచ్చేసి హర్షవర్ధన్ని ఓడించిండు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ పాసెస్ త్రూ. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? 0 డిగ్రీ గ్రీన్విచ్చా, 180 డిగ్రీ గ్రీన్విచ్చా, లేకపోతే 90 డిగ్రీ గ్రీన్విచ్చా, లేకపోతే 270 డిగ్రీ గ్రీన్విచ్చా? ఆన్సర్ వచ్చేసి 180 డిగ్రీస్ గ్రీన్విచ్ నుంచి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్, పోర్ట్ బ్లెయిర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. పోర్ట్ బ్లెయిర్ ఎక్కడ సిచ్యువేటెడ్ ఉంది? నార్త్ అండమానా, సౌత్ అండమానా, మిడిల్ అండమానా, లేకపోతే లిటిల్ అండమానా? అంటే పోర్ట్ బ్లెయిర్ అనేది సౌత్ అండమాన్లో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఇటాలియన్ ట్రావెలర్ టు విజిట్ విజయనగర డ్యూరింగ్ ద హెయిడేస్ ఆఫ్ విజయనగర ఎంపైర్? సో విజయనగర ఎంపైర్లో ఇటాలియన్ ట్రావెల్ ఎవరు విజిట్ చేసిర్రు? డ్యూరాటే బారోబోస్, బర్నియరా, థామస్ రోనా, లేకపోతే నికోలో కొంటియా? సో ఆన్సర్ వచ్చేసి నికోలో కొంటి ఇటాలియన్ ట్రావెలర్ ఈయన విజయనగర ఎంపైర్ని విజిట్ చేసిండు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ బిట్వీన్. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరి మధ్యలో అయింది అంటే బాబర్ ఇంకా ఇబ్రహం లోదీనా, అహ్మద్ షా అబ్దాలీ ఇంకా మరాఠాస్కా, శివాజీ ఇంకా ముఘల్స్కా, లేకపోతే అక్బర్ ఇంకా హేమూకా? అంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది అహ్మద్ షా అబ్దాలీ ఇంకా మరాఠాస్ మధ్యలో ఈ గొడవ అయిందనమాట, ఈ యుద్ధం అయింది. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ ఫోర్త్ ఎస్టేట్ రిఫర్స్ టు. ఫోర్త్ ఎస్టేట్ అంటే దేన్ని రిఫర్ చేస్తారు? అండర్ డెవలప్డ్ కంట్రీస్నా, జ్యుడిషియరీనా, ఎగ్జిక్యూటివ్నా, ప్రెస్నా? సో ఆన్సర్ వచ్చేసి ప్రెస్ని ఫోర్త్ ఎస్టేట్ లాగా రిఫర్ చేస్తారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో ఎక్కడ ఉంది ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్? జమ్మూ అండ్ కాశ్మీర్లోనా, హిమాచల్ ప్రదేశ్లోనా, ఉత్తరప్రదేశ్లోనా, హర్యానాలోనా? సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్విచ్డ్ టు ద డెసిమల్ సిస్టమ్ ఆఫ్ కాయినేజ్ ఇన్. సో ఇండియా డెసిమల్ సిస్టమ్ ఆఫ్ కాయినేజ్ ఏ సంవత్సరంలో స్విచ్ అయింది? 1947లోనా, 1950లోనా, 1957లోనా, లేకపోతే 1962లోనా? అంటే ఆన్సర్ వచ్చేసి 1957లో. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సూయజ్ నావిగేషన్ కెనాల్ లింక్స్ అప్ మెడిటరేనియన్ సీ విత్ ద. సో సూయజ్ నావిగేషన్ కెనాల్ ఏ రెండు వాటర్ బాడీస్తోని లింక్ చేస్తుంది అంటే మెడిటరేనియన్ సీ, ఇంకొకటి ఏంది? అట్లాంటిక్ ఓషనా, పెసిఫిక్ ఓషనా, నార్త్ సీనా, లేకపోతే రెడ్ సీనా? ఆన్సర్ వచ్చేసి రెడ్ సీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ రామకృష్ణ మిషన్? రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించినారు? ఎస్ సరస్వతి, స్వామి వివేకానంద, జ్యోతిరావు ఫూలే, దయానంద్ సరస్వతి? ఆన్సర్ వచ్చేసి స్వామి వివేకానంద. నెక్స్ట్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద హోమ్ రూల్ మూమెంట్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ లాంచ్డ్ బై. సో హోమ్ రూల్ మూమెంట్ ఎవరు లాంచ్ చేసినారు అంటే ఫస్ట్ మహాత్మా గాంధీనా, లేకపోతే మోతీలాల్ నెహ్రూ, ఇంకా సిఆర్ దాస్, లేకపోతే గోపాల్ కృష్ణ గోఖలే, లేకపోతే అనీ బిసెంట్ ఇంకా బాలగంగాధర్ తిలక్? ఎవరు అంటే అనీ బిసెంట్ ఇంకా బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ మూమెంట్ అనేది ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు లాంచ్ చేసినారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ బిలాంగ్ టు ద స్లేవ్ డైనస్టీ? సో ఈ కిందిలో ఎవరు స్లేవ్ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు? హుమయూనా, ఇల్టుట్మిష్ షా, అల్లావుద్దీన్ ఖిల్జియా, షేర్షా సూరియా? సో ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టీక్ అండ్ సాల్ ఆర్ ద ప్రిన్సిపల్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ నోన్ యాజ్. సో టీక్ ఇంకా సాల్ ఏ ఫారెస్ట్లో మనకి ఎక్కువ కనిపిస్తాయి? ట్రాపికల్ మాయిస్ట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లనా, డ్రై డెసిడియస్ ఫారెస్ట్లనా, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లనా, లేకపోతే డ్రై ఎవర్గ్రీన్లనా? సో ఆన్సర్ వచ్చేసి ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లో మనకు కనిపిస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టు విచ్ పర్సనాలిటీ గాంధీజీ గేవ్ ద టైటిల్ దీన్ బంధు? సో దీన్ బంధు టైటిల్ అనేది ఎవరికి ఇచ్చినారు? అరబిందో ఘోష్కా, సిఎఫ్ ఆండ్రూస్కా, వినోబా భావేకా, లేకపోతే సిఆర్ దాస్కా?
ఆన్సర్ వచ్చేసి సిఎఫ్ ఆండ్రూస్కి గాంధీజీ దీన్ బంధు అని ఇచ్చిండు బిరుదు. నెక్స్ట్, అ గ్లాస్ టంబ్లర్ కంటైన్స్ ఐస్ షోస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ బికాస్. సో కూల్ ఐస్ క్యూబ్స్ అన్ని గ్లాస్లో వేసిన తర్వాత మనకి బయట చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకు? ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద టంబ్లర్ షోస్ హైడ్రోస్కోపిక్ ఎఫెక్ట్, లేకపోతే ద మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ ఆన్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కోల్డ్ సర్ఫేస్ ఆఫ్ ద టంబ్లర్ కండెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్, ఆర్ వాటర్ ఫ్రమ్ ఇన్సైడ్ oozes out through minute porous walls of the tumbler. లేకపోతే ఏ అండ్ సి రెండు కరెక్టా అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసినప్పుడు బయట ఉన్న ఎయిర్ మాయిశ్చర్ గ్లాస్తోని కాంటాక్ట్ అవ్వడం వల్ల, అది కోల్డ్ సర్ఫేస్ ఉండడం వల్ల ఆ ఎయిర్ డ్రాప్లెట్స్ వాటర్ లాగా కండెన్స్ అయిపోయి చిన్న చిన్న డ్రాప్స్ లాగా కనిపిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్ మీన్స్ ద స్టేట్ ఈజ్ రూల్డ్ బై. సో ప్రెసిడెంట్ రూల్ అంటే స్టేట్ రూల్ చేయబడుతుంది? ప్రెసిడెంట్ డైరెక్ట్గా ప్రెసిడెంట్తోనా, లేకపోతే కేర్ టేకర్ ఆఫ్ ద గవర్నమెంట్తోనా, చీఫ్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేయబడ్డ చీఫ్ మినిస్టరా, లేకపోతే గవర్నరా? ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద కెమికల్ సింబల్ ఆఫ్ సోడియం ఇస్. సోడియం కెమికల్ సింబల్ ఏంది? ఎస్సా, ఎస్ఓనా, ఎన్ఏనా, లేకపోతే కేనా? సో ఆన్సర్ వచ్చేసి ఎన్ఏ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ రినౌన్స్ ద నైట్హుడ్ ఇన్ 1919 యాజ్ అ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ ద. సో రవీంద్రనాథ్కి ఒక టైటిల్ ఉండే నైట్హుడ్ అని, 1919లో దాన్ని తిరిగి ఇచ్చేసిండు అనమాట. సో దాన్ని ఎందుకు తిరిగి ఇచ్చేసిండు, రీజన్స్ ఏంటి అంటే ఆప్షన్స్ ఇచ్చినారు: మాబ్ వైలెన్స్ దట్ టుక్ ప్లేస్, జలియన్ వాలాబాగ్ మాసకర్, రేషియల్ వైలెన్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, ద బ్రిటిష్ రిఫ్యూజింగ్ టు గ్రాంట్ ఇండిపెండెన్స్ టు ఇండియా. సో దేనివల్ల అంటే జలియన్ వాలాబాగ్ మాసకర్ వల్ల నైట్హుడ్ అనే టైటిల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగి ఇచ్చేసిండు బిరుదుని. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటినా ఆఫ్ ద ఐ ఇస్. సో రెటినా పైన ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, అది ఎట్లుంటుంది? రియల్ ఇంకా ఇన్వర్టెడ్ ఉంటుందా, అప్రైట్ అండ్ రియల్ ఉంటుందా, వర్చువల్ అండ్ అప్రైట్ ఉంటుందా, ఎన్లార్జ్డ్ అండ్ రియల్ ఉంటుందా? ఆన్సర్ వచ్చేసి మనకి రియల్ ఇంకా ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ త్రూ ద ఇండియా. సో ఇండియా నుంచి ఏం పాస్ అవుతుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికానా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరా, ఈక్వేటరా, లేకపోతే 0 డిగ్రీ లాంగిట్యూడా? సో ఆన్సర్ వచ్చేసి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డివైస్ యూస్ టు రెక్టిఫై ఫార్ సైటెడ్నెస్. సో దూరం దృష్టి రెక్టిఫై చేసుకోవడానికి, అంటే దూరం కనిపించకుండా ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఎట్లాంటి లెన్స్ వాడాలి? కాన్కేవ్ లెన్సా, కాన్వెక్స్ లెన్సా, స్పెరికల్ లెన్సా, లేకపోతే ప్లేన్ గ్లాసా? సో ఆన్సర్ వచ్చేసి మనకి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తే ఫార్ సైటెడ్నెస్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పులకేసిన్ 2 వాజ్ డిఫీటెడ్ బై. సో పులకేసిన్ 2 ఎవరిచే డిఫీట్ చేయబడ్డాడు అంటే నరసింహవర్మన, లేకపోతే సింహ విష్ణువా, మహేంద్రవర్మనా, లేకపోతే రాజరాజనా? ఆన్సర్ వచ్చేసి నరసింహవర్మన్ చేత పులకేసిన్ 2 ఓడిపోయిండు. నెక్స్ట్, ద కలర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫ్లాగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే కింద నుంచి పైనకి. సో సాఫ్రాన్ వైట్ గ్రీనా, లేకపోతే వైట్ గ్రీన్ సాఫ్రానా, గ్రీన్ వైట్ సాఫ్రానా, సాఫ్రాన్ గ్రీన్ వైటా? సో ఆన్సర్ వచ్చేసి మనకి గ్రీన్ వైట్ ఇంకా సాఫ్రాన్. నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్ ద ఎలక్షన్స్ ఫర్ ద విలేజ్ పంచాయత్స్ ఇస్ డిసైడెడ్ బై. సో విలేజ్ పంచాయత్స్కి ఎలక్షన్స్ పెట్టాలంటే ఎవరు డిసైడ్ చేస్తారు? కలెక్టరా, లేకపోతే ఎలక్షన్ కమిషనా, సెంట్రల్ గవర్నమెంటా, లేకపోతే స్టేట్ గవర్నమెంటా? ఆన్సర్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, అట్ ద ఈక్వేటర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డే. సో ఈక్వేటర్లో ఉన్న ప్రాంతాలలో డే యొక్క డ్యూరేషన్ ఏంది? 10 అవర్సా, 12 అవర్సా, 14 అవర్సా, లేకపోతే 16 అవర్సా? ఆన్సర్ వచ్చేసి 12 అవర్స్ అనమాట. ఈక్వేటర్లో ఉన్న ప్లేసెస్కి డ్యూరేషన్ వచ్చేసి 12 అవర్స్. నెక్స్ట్, బేగం అఖ్తర్ ఈజ్ రిలేటెడ్ టు. సో బేగం అఖ్తర్ అంటే దేన్ని అంటారు? మ్యూజిక్ని అంటారా, రైటింగ్ని అంటారా, డాన్స్ని అంటారా, పెయింటింగ్ని అంటారా? ఆన్సర్ వచ్చేసి మ్యూజిక్ని అంటారు. నెక్స్ట్, చండీగఢ్ వాజ్ డిజైన్డ్ బై. సో చండీగఢ్ ఎవరు డిజైన్ చేసిర్రు? ఎడ్వర్డ్ లుటియన్సా,
మైకెలాంగిలోనా, వ్రెన్నా లేకపోతే లీ కార్బూజియరా? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, లీ కార్బూజియర్ చండీగఢ్ని డిజైన్ చేసిండు. నెక్స్ట్, నాసిక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో ఏ రివర్ నది తీరాన నాసిక్ అనేది ఉంది? కృష్ణా రివరా, కావేరీ రివరా, గోదావరియా, నర్మదానా? ఆన్సర్ వచ్చేసి గోదావరి రివర్. నెక్స్ట్, హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సిచ్యువేటెడ్ ఇన్. సో హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడుంది? శ్రీనగర్లోనా, గుల్మార్గ్లోనా, లేకపోతే లదక్, లేకపోతే పెహల్గామ్? సో ఆన్సర్ వచ్చేసి గుల్మార్గ్లో మనకి హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్డిఎక్స్ ఈజ్, సో ఆర్డిఎక్స్ని మనం దేంట్లో యూజ్ చేస్తాము? ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్, లేకపోతే జీన్సా, లేకపోతే కెమికల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్, లేకపోతే ఎక్స్ప్లోజివ్లనా? సో ఆర్డిఎక్స్ అనేది జనరల్గా ఎక్స్ప్లోజివ్స్లో మనం యూజ్ చేస్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మహాత్మా గాంధీ స్టార్టెడ్ హిస్ ఫస్ట్ సత్యాగ్రహ ఆన్ ద ఇండియన్ సాయిల్ ఇన్ 1917 అట్. సో ఫస్ట్ సత్యాగ్రహ మహాత్మా స్టార్ట్ చేసింది 1917 ఇయర్లో. ఎక్కడ? అహ్మదాబాద్లోనా, చంపారణ్లోనా, సబర్మతిలోనా, లేకపోతే బార్దోలీలోనా? ఆన్సర్ వచ్చేసి చంపారణ్లో. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం? జనవరి 15, ఆగస్ట్ 26, జూన్ 5, లేకపోతే జూలై 10? ఆన్సర్ వచ్చేసి జూన్ 5న. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ యూనిట్ ఆఫ్ టైం? యూనిట్ ఆఫ్ టైం ఏది కాదు? లైట్ ఇయరా, నానో సెకండా, మైక్రో సెకండా, లేకపోతే సెకండా? సో లైట్ ఇయర్ అనేది యూనిట్ ఆఫ్ టైం కాదు, ఇది యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. నెక్స్ట్, ఇండియా హౌస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో ఇండియా హౌస్ ఎక్కడుంది? లండన్లో ఉందా, న్యూఢిల్లీలో ఉందా, ముంబైలో ఉందా, కోల్కతాలో ఉందా? ఆన్సర్ వచ్చేసి లండన్ అనమాట. ఇండియా హౌస్ అనేది లండన్లో ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ వాజ్ సెటప్ బై. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఎవరు సెటప్ చేసినారు? రాజ్ బిహారీ బోసా, ఎస్ఎం జోషియా, అరుణా అసఫ్ అలియా, జయప్రకాష్ నారాయణ? సో ఆన్సర్ వచ్చేసి రాజ్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది సెటప్ చేసిండు. నెక్స్ట్, వెన్ అ షిప్ క్రాసెస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ టు ఈస్ట్కి ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తే షిప్, అది ఒక డే కోల్పోతుందా, ఒక డే గెయిన్ చేస్తుందా, లేకపోతే హాఫ్ డే కోల్పోతుందా, హాఫ్ డే గెయిన్ చేస్తుందా? అంటే ఆన్సర్ వచ్చేసి వెస్ట్ టు ఈస్ట్ షిప్ పోతున్నప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేసి అప్పుడు అది ఒక రోజుని కోల్పోతుంది అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆథర్ ఆఫ్ ద బుక్ గుడ్ ఎర్త్ ఇస్. సో గుడ్ ఎర్త్ని ఎవరు రాసిర్రు? మార్గారెట్ మిట్చెలా, చార్ల్స్ డింకెనా, నార్మాన్ యాంగిల్జా, లేకపోతే పర్ల్ ఎస్ బక్కా? సో ఆన్సర్ వచ్చేసి పర్ల్ ఎస్ బక్కా అనేటైనా గుడ్ ఎర్త్ అనే బుక్ని రాసిండు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్? ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్ ఎవరు? రవిశంకర, శివకుమార్ శర్మనా, జాకిర్ హుసేనా, హరిప్రసాద్ చౌరాసియానా? సో ఆన్సర్ వచ్చేసి హరిప్రసాద్ చౌరాసియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద తష్కెంట్ ప్యాక్ట్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? సో ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో తష్కెంట్ ప్యాక్ట్ అనేది అయింది. సో ఏ సంవత్సరంనా? 1964లోనా, 1965లోనా, 66లోనా, లేకపోతే 1967లోనా? ఆన్సర్ వచ్చేసి తష్కెంట్ ప్యాక్ట్ 1966లో అయింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూవా, రాజేంద్ర ప్రసాదా, కేఎం మున్షియా, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్. నెక్స్ట్, ద మ్యాగ్నిఫికెంట్ టెంపుల్ అట్ ద హాలాబిడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. సో హాలాబిడ్లో ఉన్న మ్యాగ్నిఫికెంట్ టెంపుల్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేసిర్రు? రాయాసా, హోయసాలాజా, చోలాజా, లేకపోతే పాండ్యాజా? ఆన్సర్ వచ్చేసి హోయసాలాజ్ అనమాట. వెన్ డిడ్ ద సన్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ ఇట్ ఈజ్ నోన్ యాజ్. సో ఈక్వేటర్ సన్కి ఎర్త్కి మ్యాక్సిమం డిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని సాల్స్టైజ్ అంటారా, ఎక్లిప్స్ అంటారా, ఈక్వినాక్స్ అంటారా, సిడేరియల్ డే అంటారా? అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సాల్స్టైజ్ అంటారు. నెక్స్ట్, ద బ్లూ కలర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద సీ ఈజ్ డ్యూ టు. సో బ్లూ కలర్లో సీ బ్లూ కలర్లో ఉంది, ఎందుకు ఉంటుంది? రిఫ్రాక్షన్ ఆఫ్ ద బ్లూ లైట్ బై ద ఇంప్యూరిటీస్ ఆఫ్ సీ వాటరా, రిఫ్లెక్షన్ ఆఫ్ బ్లూ స్కై బై ద సీ వాటరా, లేకపోతే అబ్జార్ప్షన్ ఆఫ్ అదర్ కలర్స్ ఎక్సెప్ట్ ద బ్లూ కలర్ బై వాటర్ మాలిక్యూల్స్, లేకపోతే స్కాటరింగ్ ఆఫ్ బ్లూ లైట్ బై వాటర్ మాలిక్యూల్స్? దీంట్లో ఏది కరెక్ట్? ఎందుకు సీ బ్లూ కలర్లో కనిపిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ బ్లూ స్కై బై ద సీ వాటర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్. సో ఏ ఇయర్లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్ అయింది? 1930లోనా, 1931లోనా, 1925లోనా, లేకపోతే 1940లోనా? ఆన్సర్ వచ్చేసి 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ అయింది.